ఇన్నాళ్ళు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. నిన్నటి వరకు రికార్డు స్థాయిలో పరుగులు తీసిన పసిడి ఇప్పుడు క్రమంగా కిందకు దిగుతుంది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ఆర్థిక కారణాలేంటి? అమెరికా నుంచి మొదలుకొని ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న మార్పులు గోల్డ్ రేట్పై ఎలా ప్రభావం చూపుతున్నాయి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. డైరెక్ట్గా చెప్పాలంటే బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం డిమాండ్ తగ్గడమే. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లు తగ్గించి అమ్మకాలు పెంచడంతో మార్కెట్లో సరఫరా పెరిగింది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువైతే ఏ వస్తువు ధర అయినా తగ్గినట్లే. బంగారం ధర కూడా ఇప్పుడు అదే కారణంతో కిందకు దిగుతుంది. అయితే ఈ డిమాండ్ ఎందుకు తగ్గింది? దాని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానమైన మొదటి కారణం అమెరికన్ డాలర్ బలోపేతం కావడం. గ్లోబల్ మార్కెట్లో బంగారాన్ని ఎప్పుడూ డాలర్లోనే ట్రేడ్ చేస్తారు. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనడం భారంగా మారుతుంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గుతుంది. ఇటీవలే అమెరికా ఎకానమీ ఊహించిన దానికంటే బలంగా ఉండటం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి మళ్లించి డాలర్లలో పెట్టడం ప్రారంభించారు. దీని ఫలితంగా పసిడి ధరలపై ఒత్తిడి పెరిగి రేట్లు తగ్గుముఖం పట్టాయి. రెండో ప్రధాన కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఇంకా పూర్తిగా అదుపులోకి రావడంతో వడ్డీ రేట్లను త్వరగా తగ్గించే అవకాశం లేదని ఫెడ్ సంకేతాలు ఇస్తుంది. దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల వంటి పెట్టుబడులపై వడ్డీ రాబడి ఎక్కువగా లభిస్తుంది. కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. అందుకే ఎక్కువ రాబడి కోసం ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయించి బాండ్ల వంటి పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. మూడో కారణం ప్రపంచవ్యాప్తంగా జియోపొలిటికల్ టెన్షన్స్ కొంత తగ్గడం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో ఘర్షణలు తీవ్రంగా ఉన్న సమయంలో ఇన్వెస్టర్లంతా బంగారాన్ని సేఫ్ హెవెన్గా చూశారు. అందుకే అప్పట్లో గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి చేరాయి. కానీ ఇటీవలి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గడం, డిప్లొమాటిక్ టాక్స్ జరగడం, మార్కెట్ కూడా ఆ పరిస్థితులకు అలవాటు పడటంతో భయం కొంత తగ్గి దీంతో బంగారంపై డిమాండ్ కూడా క్రమంగా తగ్గుతుంది. ఇక నాలుగో కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. కొన్ని నెలలుగా బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో భారీ లాభాలు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పెట్టుబడిదారులు తమ దగ్గర ఉన్న బంగారాన్ని విక్రయించి లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ అమ్మకాలు పెరగడంతో మార్కెట్లో సరఫరా ఒక్కసారిగా పెరిగి గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. చివరగా భారత్లో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ మందగించడం, బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో నగలు కొనే వారి సంఖ్య కొంత తగ్గింది. దీంతో జ్యువెలర్లు కూడా డిమాండ్కు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గడానికి మరో కారణంగా మారింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగారం ధరను ఒక్క కారణం మాత్రమే నిర్ణయించదు. డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్, కరెన్సీ మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గులు ఇవన్నీ కలిసి పసిడి ధరను ప్రభావితం చేస్తాయి. ఇక భారత్లో గోల్డ్ రేట్ ఎలా నిర్ణయిస్తారంటే మన దేశంలో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. కానీ ఆ అవసరానికి సరిపడా బంగారం దేశీయంగా ఉత్పత్తి కాదు. అందుకే భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో వచ్చే మార్పులు నేరుగా భారత్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. అయితే అంతర్జాతీయ ధర ఒక్కటే గోల్డ్ రేట్ను నిర్ణయించదు. డాలర్తో పోలిస్తే రూపాయి ఎక్స్చేంజ్ వాల్యూ, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం, జీఎస్టీ లాంటి పన్నులు ఇవన్నీ కలిసి భారత మార్కెట్లో తుది గోల్డ్ రేట్ను నిర్ణయిస్తాయి. అందుకే ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినా, రూపాయి బలహీనపడితే ఆ తగ్గుదల మన దేశంలో పూర్తిగా కనిపించకపోవచ్చు. అదే రూపాయి బలపడితే అంతర్జాతీయ తగ్గుదల ప్రభావం భారత మార్కెట్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ స్థిరంగా ఉండి డాలర్ బలంగా కొనసాగుతూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఆలస్యమైతే గోల్డ్ రేట్పై ఒత్తిడి మరింత కాలం కొనసాగవచ్చు. కానీ అదే సమయంలో మళ్ళీ యుద్ధాలు తీవ్రమైన, ఎకనామిక్ అన్సర్టినిటీ లేదా ఇన్ఫ్లేషన్ పెరిగిన ఇన్వెస్టర్లు మళ్ళీ గోల్డ్ వైపు పరుగులు తీస్తారు. అప్పుడు ధరలు మళ్ళీ రికార్డ్ స్థాయికి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రస్తుతం బంగారం కొనాలనుకునేవారు రోజువారీ ధరలను చూసి హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి కోసం కొనేవారు ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.
ఇక పెళ్లిళ్ళు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారు కేవలం గ్రాము ధరనే కాకుండా మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, జీఎస్టీని తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో బంగారం ధర తగ్గినా మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం బిల్లులోనే పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. బంగారం ధర తగ్గిందంటే అది శాశ్వతంగా పడిపోతుందని అనుకోవడం తప్పు. అలాగే రేపు ఇంకా తగ్గుతుందని భావించి చూడడం కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ అనేది గ్లోబల్ ఎకానమీతో ముడిపడి ఉంటుంది. అందుకే బంగారం కొనాలంటే ఈ రోజు ధర చూసి కాదు, రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్తేనే బంగారం నిజమైన పెట్టుబడిగా మారుతుంది. ఇక నాలుగో కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. కొన్ని నెలలుగా బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో భారీ లాభాలు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పెట్టుబడిదారులు తమ దగ్గర ఉన్న బంగారాన్ని విక్రయించి లాభాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ అమ్మకాలు పెరగడంతో మార్కెట్లో సరఫరా ఒక్కసారిగా పెరిగి గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. చివరగా భారత్లో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ మందగించడం, బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో నగలు కొనే వారి సంఖ్య కొంత తగ్గింది. దీంతో జ్యువెలర్లు కూడా డిమాండ్కు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గడానికి మరో కారణంగా మారింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగారం ధరను ఒక్క కారణం మాత్రమే నిర్ణయించదు. డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్, కరెన్సీ మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గులు ఇవన్నీ కలిసి పసిడి ధరను ప్రభావితం చేస్తాయి. ఇక భారత్లో గోల్డ్ రేట్ ఎలా నిర్ణయిస్తారంటే మన దేశంలో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. కానీ ఆ అవసరానికి సరిపడా బంగారం దేశీయంగా ఉత్పత్తి కాదు. అందుకే భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో వచ్చే మార్పులు నేరుగా భారత్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. అయితే అంతర్జాతీయ ధర ఒక్కటే గోల్డ్ రేట్ను నిర్ణయించదు. డాలర్తో పోలిస్తే రూపాయి ఎక్స్చేంజ్ వాల్యూ, ప్రభుత్వం విధించే దిగుమతి సుంకం, జీఎస్టీ లాంటి పన్నులు ఇవన్నీ కలిసి భారత మార్కెట్లో తుది గోల్డ్ రేట్ను నిర్ణయిస్తాయి. అందుకే ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినా, రూపాయి బలహీనపడితే ఆ తగ్గుదల మన దేశంలో పూర్తిగా కనిపించకపోవచ్చు. అదే రూపాయి బలపడితే అంతర్జాతీయ తగ్గుదల ప్రభావం భారత మార్కెట్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ స్థిరంగా ఉండి డాలర్ బలంగా కొనసాగుతూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఆలస్యమైతే గోల్డ్ రేట్పై ఒత్తిడి మరింత కాలం కొనసాగవచ్చు. కానీ అదే సమయంలో మళ్ళీ యుద్ధాలు తీవ్రమైన, ఎకనామిక్ అన్సర్టినిటీ లేదా ఇన్ఫ్లేషన్ పెరిగిన ఇన్వెస్టర్లు మళ్ళీ గోల్డ్ వైపు పరుగులు తీస్తారు. అప్పుడు ధరలు మళ్ళీ రికార్డ్ స్థాయికి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రస్తుతం బంగారం కొనాలనుకునేవారు రోజువారీ ధరలను చూసి హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి కోసం కొనేవారు ఒక్కసారిగా కాకుండా కొద్దిగా విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక పెళ్లిళ్ళు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనేవారు కేవలం గ్రాము ధరనే కాకుండా మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, జీఎస్టీని తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో బంగారం ధర తగ్గినా మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం బిల్లులోనే పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. బంగారం ధర తగ్గిందంటే అది శాశ్వతంగా పడిపోతుందని అనుకోవడం తప్పు. అలాగే రేపు ఇంకా తగ్గుతుందని భావించి చూడడం కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ అనేది గ్లోబల్ ఎకానమీతో ముడిపడి ఉంటుంది. అందుకే బంగారం కొనాలంటే ఈ రోజు ధర చూసి కాదు, రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్తేనే బంగారం నిజమైన పెట్టుబడిగా మారుతుంది.